సార్ యూకేలో పెద్ద డాక్టర్‌గా ఉన్నారు మీరు. యెస్. వైసీపీ రంగు పూసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇది అంటే కొత్తగా మనం అనుకోని హ్మ్. ఇందులోకి రావాలని డిసైడ్ అయింది కాదు. హ్మ్. సో బేసిక్‌గా మా నేపథ్యం వచ్చేసి మా సొంతూరు కడప జిల్లా ముద్దునూరు. హ్మ్. అండ్ చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని చూసి పెరిగాను. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ. జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండడం వల్ల హ్మ్. వారు మా ఇంటికి కూడా 2, 3 సార్లు వచ్చారు. ఆఫ్‌కోర్స్ ఏ ఎంపీ అయినా ఇంటికి వెళ్తారు, ఓట్లు అడగడానికి వస్తారు. అండ్ మా ఫాదర్ మా ఊర్లో లీడర్. సో మా ఇంటికి 2, 3 సార్లు వచ్చారు. అండ్ వీ యూస్ టు లిజన్ ఎ లాట్ అబౌట్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ. అంటే వారు ఎంత గొప్ప నాయకుడు అనేది అక్కడంతా చెప్తుంటూ విని వీ యూస్ టు గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. అండ్ అది ఇంబైబ్ అయిపోయింది మనకు తెలియకుండానే మన మైండ్లో. అంటే ఇప్పుడు రాయలసీమలో కడప జిల్లాలో నేను చిన్నప్పుడు ఉండేది సినిమాలు ఉండేటివి. అండ్ సినిమా యాక్టర్లు అంటే ఎక్కడో ఉండేవాళ్ళు మనకు తెలియదు. బికాజ్ నో వన్ కేమ్ ఫ్రమ్ అవర్ ఏరియా. చాలా తక్కువ. అండ్ క్రికెట్ ఉండేది కానీ అప్పట్లో 4 నెలలకు ఒక టెస్ట్ మ్యాచ్, 5 నెలలకు ఒక టెస్ట్ మ్యాచ్ ఉండేది, ఎక్కువ ఉండేది కాదు. సో ఇంకా ఇంట్లో ఎక్కువ అంటే పల్లెటూళ్ళలో ఎక్కువ రాజకీయాలు మాట్లాడేవాళ్ళు. సో అలా నాకు తెలియకుండానే రాజకీయాలన్నది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. అండ్ ఈ మధ్య నేను 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్ పెట్టడం వల్ల అందరికీ నా పేరు తెలిసినొచ్చు. కానీ నేను వైఎస్ఆర్సీపీ కోసం 2011 నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ 2014 నుంచి అక్కడ కమిటీ ఫామ్ చేస్తే నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ని కూడా నేను. అండ్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ కూడా. సో నాకేంటంటే ఒకటి డూయింగ్ సర్వీస్ టు ద పార్టీ అండ్ ట్రయింగ్ టు డూ గుడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం చదువుకున్న వాళ్ళము. అంటే వైసీపీలో మీకు నచ్చింది ఏంటి? పర్టికులర్‌గా మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలంటే, మీరు అన్ని వీడియోస్ చేయాలంటే అంత ప్రోగా మీకు నచ్చింది ఏంటి? అంటే పర్టికులర్‌గా వైసీపీ గాని, జగన్ గాని. జగన్ గారి పరిపాలన ఇట్ మేక్స్ మై జాబ్ ఈజీ. నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నేను ఎక్కడ కానీ అబద్ధాలు చెప్పను, లేకపోతే అది జరిగిండొచ్చు, ఇది ఇట్లా మాట్లాడను. ఏమన్నా కానీ మనం ఎవిడెన్స్ చూసి మాట్లాడతాం. అండ్ మాకు జగన్ గారు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే వాట్ ఎవర్ హీ డస్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ముసుగులో గుద్దులాట్లు ఉండవు. సో నాకు ఏదైనా చెప్పాలనుకున్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలను. అండ్ నాకు జగన్ గారిలో నచ్చింది కూడా దట్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. పేదవారికి మంచి చేయాలి, పేదవారి కోసం నేను పనిచేస్తాను, ఏదో నాకు పేరు తెచ్చుకుందామనో లేకపోతే అధికారంలోకి వస్తే మా వాళ్ళంతా సంపాదించుకొని కోటీశ్వరలో ఇట్లా కాదు. కానీ మీరు వైసీపీ పరగా చేయడం ఒకటి పేటీఎం బ్యాచ్ అని మీకు ఒక నేమ్ వస్తుంది. ఇంకోటి మీరు వైసీపీ ఎమ్మెల్యే కంటెస్ట్ అయిపోతున్నారు ఎక్కడి నుంచి అక్కడి నుంచి అనే ఒక ఇది కూడా కేవలం టికెట్ కోసం చేస్తున్నారనే ఆరోపణలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు వి కాంట్ స్టాప్ వాట్ అదర్స్ సే. మనోజ్ 100 మందిలో 90 మంది మంచిగా చెప్పొచ్చు, 10 మంది చెడ్డగా చెప్పొచ్చు. లేకపోతే 90 మంది చెడ్డగా చెప్పొచ్చు, 10 మంది మంచిగా చెప్పొచ్చు. వీ కెన్ నెవర్ స్టాప్ దెమ్. బట్ ఐ హ్యావ్ పర్టికులర్గా మీరు 24 ఎలక్షన్స్ ముందే వచ్చారు కదా బయటికి. ఎంతకుముందు వరకు తెలియదు. ఈ మధ్యలో కొంచెం మీ వీడియోస్ చెప్తున్నాను కదా. నేను 2014 నుంచి వైసీపీ కోసం పనిచేస్తాను. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వస్తే యూ కాంట్ ఇమాజిన్, మేము మీటింగ్ అరేంజ్ చేస్తే 4 hours జగన్మోహన్ రెడ్డి గారు మాతో స్పెండ్ చేశారు. అండ్ 2015లో మేము అక్కడ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి కొంతమంది చీఫ్ గెస్ట్ని పిలిచాం. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, రోజా గారు, చలమలశెట్టి సునీల్ అని చెప్పి మన పార్టీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. 2016లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, శ్రీకాంత్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఆ తర్వాత 2018లో నా ఫ్రెండ్ అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను చీఫ్ గెస్ట్గా పిలిచి మీటింగ్ చేశాం. అండ్ 2018 డిసెంబర్లో మరికొంతమంది లీడర్లు వచ్చారు. ఎవ్రీ ఇయర్ గెస్ట్ లిస్ట్ పెరుగుతుంది. ప్లస్ మేము పిలిచి చేస్తున్నాము. అండ్ వీ హ్యాడ్ అవర్ కాంట్రిబ్యూషన్. అండ్ అక్కడి నుంచి మా కమిటీ నుంచి పనిచేసిన అబ్బాయి చౌదరి గారు దెందులూరు ఎమ్మెల్యే అయ్యారు. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అంటే మేము కమిటీలో కలిసి పనిచేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. సో హీఈస్ అన్ ఎమ్మెల్యే నౌ. సో ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. అండ్ ఆల్సో నేను ఎవ్రీ డిసెంబర్ నేను ఇండియాకి వస్తాను. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ డిసెంబర్. అండ్ ఇప్పుడు ఏంటంటే 10 మందికి తెలియడం వల్ల అందరూ ఏమనుకున్నారంటే ఎందుకు వచ్చాడు, లాస్ట్ మినిట్లో ఎందుకు వచ్చాడు అంటే సీట్ కోసం వచ్చాడు, సీట్లు అడగడానికి వచ్చాడు. ఎవరో ఏమో కానీ మీ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంతో భయపడుతున్నాడు, బయటికి చెప్పట్లేదు. మీరు వచ్చిన 1 వీక్లోనే దాదాపు 3-4 times జగన్ కలిశారు. అవి కూడా ఆయన తెలిసింది. సో ఏం జరగబోతుంది, వైసీపీలో మార్పులు చేర్పులు, ఆయన సస్పెన్స్ లో ఉంది. ఆయనకి ఏం చెప్తారు మీరు? హిట్ టీవీ ద్వారా సుధీర్ గారికి నేను ఒకటే చెప్తాను, వి సపోర్ట్ సుధీర్ రెడ్డి గారు. లాస్ట్ టైం సుధీర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసాము. ఈసారి లాస్ట్ మూమెంట్ లో జగన్ గారు వచ్చి మిమ్మల్ని పోటీ చేయమంటే ఒకటండి, పార్టీ ఏదైనా ఒక డిసిషన్ చెప్పి అలా 2-3 times కలిసారంటే ఏదో ఉంటారు కదా. మర్యాదపూర్వకం కలిసేది అయితే ఒకసారి కలుస్తారు, మీరు 2-3 సార్లు కలిసారు. మీరు అంటే చెప్తాను, అది కూడా చెప్తాను. ముందు సుధీర్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తాను. అండ్ సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. బాగా చేశారు ఆయన. సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము సుధీర్ రెడ్డి గారికి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, లాస్ట్ టైం చేసాము. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ సుధీర్ రెడ్డి గారు. మాకు రిలేటివ్ కూడా అవుతారు. అండ్ హీఈస్ నాట్ అంటే
మేము ఎప్పుడు పరాయి వ్యక్తిగా చూడం. సుధీర్ రెడ్డి గారు మా మనిషి. అండ్ నేను ఒకటే చెప్తాను, 2 సార్లు కలిశారన్న దానికి చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నాకు ఈ పదవి కావాలని నేను అడగలేదు, ఇప్పుడు కూడా అడగలేదు. లైక్ నాకు అనిపించేది ఏంటంటే ఐ వాంట్ టు డూ మోర్ సర్వీస్ టు ద పార్టీ. అంటే ఇప్పుడు పార్టీలో మళ్ళీ మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉన్నారు. వారికి ఏం పదవి ఉంది అంటే అఫ్ కోర్స్ పార్టీ వచ్చిన తర్వాత అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అయ్యారు కానీ ఆయన సకల శాఖల మంత్రి కదా సార్ ఆయనకి. అంటే సి దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు పార్టీలో పనిచేస్తూ వెళ్తే ఏదైనా మనం ఒక రోల్కి ఫిట్ అవుతామని జగన్ గారు అనుకుంటే వారు ఇస్తారు, లేదు ఇవ్వకపోయినా మనం పార్టీ కోసం పనిచేస్తాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎనీ పొలిటికల్ పార్టీకి అధికారం శాశ్వతం కాదు. 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ శాశ్వతం కదా. సో మనం పార్టీకి పని చేసుకుంటూ పోతే మన అవసరం ఉన్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం అన్నది నాయకులు గుర్తిస్తారు. అంటే మనసులో ఎక్కడ ఉంది ఎమ్మెల్యేకి పోటీ చేద్దామని. ఎమ్మెల్యే అనేది నేను ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు మనోజ్. అండ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రదీప్ నువ్వు చేయగలవా అంటే నేను రెడీ అన్న, నేను చేస్తాను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఓపెన్ మైండెడ్ ఉండాలి. ఇప్పుడు రాలేదు అనుకో, అబ్బా నాకు రాలేదు, జనసేన సైడ్ చూద్దామా, తెలుగుదేశం సైడ్ చూద్దాం, ఈ ఇంట్రెస్ట్లు మనకు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అంతకంటే సెకండ్ థాట్ నాకు లేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని